తలనొప్పి, మోకాళ్ల నొప్పి, జ్వరం వంటి సమస్యలకు వెంటనే పెయిన్ కిల్లర్ వేసేస్తున్నారా? ఇలా తరచూ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కిడ్నీలు రక్తంలో ఉన్న వ్యర్థాలను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అలాగే శరీరంలో నీటి సమతుల్యతను కూడా కాపాడతాయి. కానీ కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ కిడ్నీలకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. దీనివల్ల కిడ్నీలు సరిగా పనిచేయలేవు. ముఖ్యంగా ఐబుప్రోఫెన్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్ వంటి మందులను ఎక్కువ రోజులు వాడితే ప్రమాదం మరింత పెరుగుతుంది. యూజువల్గా పెయిన్ కిల్లర్స్ తోటి ఎన్ఎస్ఐడిస్ అని అంటాం, వాటితోటి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. డ్యామేజ్తో కిడ్నీ పనితనం తగ్గుతుంది, దాంతో యూరియా, క్రియాటిన్ అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే కిడ్నీ వ్యాధి ఎలాంటిదంటే ప్రోగ్రెసివ్ డిసీజ్, అంటే ఒకసారి క్రియాటిన్ పెరిగిందంటే అది అక్కడే ఆగదు. సో అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ జిఎఫ్ఆర్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది, దాంతో క్రియాటిన్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మనము ఈ పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఉండడమే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనమాట. సో వాడినట్లయితే డెఫినెట్గా 8 to 10 yearsలో దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది, అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు సింపుల్ పారాసిటమాల్ పెయిన్కి వాడినట్లయితే దాంతో మనకి ఈ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ వాడుతూ ఉన్నారు, చూశారు, క్రియాటిన్ పెరిగింది అని అనుకోండి, సో అట్లీస్ట్ తెలిసినప్పటి నుంచి అయినా మనం ఆ మందులు ఆపేసుకున్నట్లయితే బెటర్. ఇది రివర్స్ అవ్వదు, ఎందుకంటే ఒకసారి పెరిగిన తర్వాత క్రియాటిన్ కానీ కిడ్నీ పనితనం కానీ తగ్గిందన్నప్పుడు ఇంకా అది రివర్స్ అవ్వదు, అది మళ్ళీ నార్మల్కి అవ్వదు. సో ఉన్నదాన్ని కాపాడుకోవాలి అంటే ఫర్దర్గా పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఉన్నట్లయితే మనకు సరిపోతుంది. కిడ్నీ డ్యామేజ్ లక్షణాలు మొదట్లో బయటపడవు, కానీ సమస్య పెరిగే కొద్దీ కాళ్లలో వాపు, అలసట, ఆకలి తగ్గడం, మూత్రం తగ్గడం, వాంతులు, శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది వంటివి వస్తాయి. కొంతమందిలో బీపీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. డయాబెటీస్, హై బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ ను వాడకూడదు. వైద్యులు చెప్పిన మోతాదులోనే తీసుకోవాలి. నొప్పులు తరచూ వస్తే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే రోజు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. దీనితో పాటు వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం, సరిగా నిద్రపోవడం వంటివి పాటిస్తే చిన్న చిన్న నొప్పులకు పెయిన్ కిల్లర్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు.